హాయ్ హలో అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి మండలికి సంబంధించినటువంటి హన్మాపూర్ గ్రామంలో ఉన్నాం. సో హన్మాపూర్ గ్రామంలో ఈనాడు ప్రభుత్వ పాలనలో భాగంగా నిరుపేదలకి సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈనాడు ఈ యొక్క ప్రజలకి ఈ కాంగ్రెస్ పాలనలు ఏ విధంగా లబ్ధి చెందుతూ ఉన్నారు, ఇంటింటికి ఈనాడు ఏ విధంగా సంక్షేమ పథకాలు లబ్ధి చెందే విధంగా ఉంది. సో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఏమంటే రుణమాఫీ అయింది. ఎంత అయింది రుణమాఫీ? ఎంత జరిగింది? 1,52,000 అయింది. ఓకే, మీలాంటి రైతులకు మరి రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎట్లా ఉంది? రైతులను గుర్తించడం ప్రభుత్వం రుణమాఫీ చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి గ్రామాల్లో? బాగానే ఉంది. గ్రామ సర్పంచ్ మంచిగానే సువర్ణ వీళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు? సర్పంచ్ గారు సర్పంచ్ మంచిగానే చేస్తున్నారు. ఈ బస్సులు ఎవరు కూడా గత చాలా రోజుల సంది ఏ సర్పంచ్ కూడా పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. ఇవాళ మాకు సీసీ కూడా వచ్చింది. గ్రామంలో సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? సన్న బియ్యం, ఫ్రీ కరెంట్ గానీ, ఇందిరా మిల్లులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఫ్రీ కరెంట్ వస్తుంది సార్, సన్న బియ్యం ఇస్తారు, రేషన్ కార్డు కూడా ఎట్లా ఉన్నాయి? అంతకుముందు బిఆర్ఎస్ ఉన్నప్పుడు మీ పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు అన్నప్పుడు మాకు ఏది రాలే, రుణమాఫీ కాలే, రోడ్డు రాలే, ఇల్లు రాలే, ఏది రాలే సార్. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే గ్రామంలో ప్రజలకు ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది. మీకు ఇందిరా మిల్లు వచ్చింది కదా, అంతకుముందు ఎట్లా ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఉండే సార్, 30 ఏళ్ళ సార్ నాన్న కొడితే భయం, మొగులు అయితే భయం అయ్యేది. మరి ఎందుకు పట్టించుకోలేదు మిమ్మల్ని? ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకోలేదు సార్. ఎప్పటికైనా ఇదే రావాలి. ఇక ఇప్పుడు ఎట్లుందమ్మా? ఫ్రీ కరెంట్, సన్న బియ్యం ఇవ్వడము, మీకు ఫ్రీ బస్, ఎక్కడికన్నా వెళ్తే ఫ్రీ బస్సు, అన్ని మంచిగానే ఉన్నాయి సార్. సో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అప్లికేషన్ పెట్టినాక ఇట్లా రాలేదు. ఈ ఇంట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇళ్ళలో ఉన్నాం. చాలా ఇబ్బంది ఉండే. మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక, కుమామాలిన్ కుమార్ రెడ్డి వచ్చినాక అప్లికేషన్ ఇచ్చినాం, మాకు ఇల్లు వచ్చింది, ఇందిరా మిల్లు కట్టుకున్నాం. చాలా బెటర్ ఉంది. మరి ప్రభుత్వ పాలన నిరుపేదలకు ఇవన్నీ చేయడం, ఫ్రీ కరెంటు, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడము, మహిళలకు ఫ్రీ బస్సు, గ్రామంలో హెచ్ఎండి నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, నీటి వసతులు అన్ని ఎట్లా జరుగుతున్నాయి? ఏమనుకుంటారు ప్రభుత్వం? చాలా అభివృద్ధిగా జరుగుతుంది. మన కుమామాలిన్ కుమార్ రెడ్డి చాలా ముందంజలో పరిగెత్తున్నాడు. ఇప్పుడు పెంకటిల్లు కనుక ఇబ్బంది అయింది. ఎట్లా అంటే వర్షాకాలంలో కానీ పిల్లలకు కానీ మీకు ఎట్లా ఇబ్బంది ఉండే? అప్పుడు చాలా ఉంది, ఇప్పుడు కొంచెం కట్టుకున్నాం కనుక పర్వాలేదు. ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు మంచిగానే ఉంది. మాకు ఇందిరా మిల్లు వచ్చింది, కరెంట్ పీరి, బస్సులు పీరి, మాకు ఇప్పుడు ఇందిరా మిల్లు అయితే వచ్చింది. అయ్యా అంతకుముందు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇంట్లో నుంచి మీరు ఇందిరా మిల్లకు పోయినారు, ఎట్లా ఉందమ్మా? వర్షాకాలం ఎట్లా ఇబ్బంది ఉండే? ఇప్పుడు మస్తు ఇబ్బంది ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది మాకు. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఈ చిన్న ఇంట్లో ఎట్లా ఉండవు? మేసలు లేకపోయేది మేము అట్లా. ఇప్పుడు ఫ్రీ బస్ గానీ, సన్న బియ్యం అన్ని ఎట్లా ఉన్నాయమ్మా? అన్న బియ్యం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రభుత్వం? అప్పుడు మంచిగా లేదు సారు, ఇప్పుడైతే మంచిగానే ఉంది. పీరి బస్ ఉంది, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, పింఛన్లు కూడా మంచిగా వస్తున్నాయి, ఇందిరా మిల్లు ఇచ్చిర్రు. ఊరు ఎట్లుందమ్మా ఇప్పుడు? డెవలప్మెంట్ అవుతుందా? మోరి పండ్లు పడుతున్నాయి, మంచిగానే అవుతుంది ఊరు. మాకు కరెంట్ బిల్లు మంచిగానే ఉంది సార్, కరెంట్ బిల్లు ఉంది. ఇప్పుడు మంచిగా నీళ్లు రోజు వస్తున్నాయి, మళ్ళీ ఇక సన్న బియ్యం వస్తున్నాయి, రోజు మంచిగానే తెచ్చుకుంటున్నాం. అన్ని విధాలుగా మంచిగా ఉంది మాకు. ఇందిరా మిల్లు ఒకటి కావాలి, ఇందిరా మిల్లు ఒకటి కావాలి మాకు. మా పిల్లలకు లేదు, లేని పరిస్థితి కాబట్టి మేము కొట్లాడుతున్నాం. గతంలో మీకు ఎట్లా ఇబ్బంది పడ్డారు ఇందిరా మిల్లు లేనప్పుడు? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో ఇల్లు లేక ఒక రేకుల రూమ్ కి కవర్ కట్టుకొని 6 సంవత్సరాలు బాబుతో ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు. వర్షాకాలంలో ఎట్లా ఇబ్బంది పడ్డారు అప్పుడు? అట్లా కవర్లు కట్టుకొని వచ్చినప్పుడు గాలికి మొత్తం కొట్టుకొని బాబుని వేసుకుని అందులో అనుకుంటూ చాలా ఇబ్బంది అయింది. ఇందిరా మిల్లు స్టార్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వల్ల మాకు ఇల్లు వచ్చింది. ఓకే అమ్మ, మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పేదవారికి అన్నాడు, ఎట్లా ఉంది మరి? అప్పుడు ఎన్ని ఇల్లు వచ్చినాయి మీ గ్రామానికి? ఒక్క ఇల్లు కూడా రాలే, తిరిగినాం, చేసినాం, అంతగా ఇల్లు కావాలని ఇయ్యలేదు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం, ఫ్రీ కరెంట్ ఇవ్వడం, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఇవ్వడం, మహిళా సంఘాలకి ఈనాడు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇదంతా ఎట్లా చూస్తున్నారు? ఎట్లా ఉందా? మంచిగా ఉంది సార్. మాకు ఇల్లు రావడం, ఫ్రీ బస్ పోవడం, మళ్ళీ మాకు రేషన్ రావడం, ఫ్రీ కరెంట్ బిల్ వల్ల ఇంట్లో కిరాణా సరుకులు వస్తున్నాయి, ఆ బిల్లు గురించి డబ్బులు. అంతకు ముందు సన్న బియ్యం అప్పుడు 4,000 5,000 అయ్యేటివి. మరి నిరుపేదలను గత ప్రభుత్వంలో మీ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కానీ ఎందుకు గుర్తించలేదు? గ్రామ ప్రజలు ఎంతో మంది నిరుపేదలకు ఇందిరా మిల్లు ఇల్లు రావడం జరిగింది. మీ సర్పంచ్ గారి కృషి వల్ల వార్డు మెంబర్స్ అందరు చేసినారు. ఎట్లా చూస్తున్నారమ్మా? మంచిగా ఉంది సార్ ఈ ప్రభుత్వం. అన్ని సమస్య, అన్ని కరెంటు ఫ్రీ, అన్ని మంచిగా వచ్చినాయి సార్. బస్సులు, కరెంటు అన్ని ఫ్రీ వచ్చినాయి. చెప్పండి అమ్మా, ఇప్పుడు రేషన్ కార్డులు లేక మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు? మీరు? మా బాబుకు రేషన్ కార్డు లేక 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డాం. మొన్న రీసెంట్ గా 6 నెలలు అయితే. ఓకే,
ఇప్పుడు రేషన్ కార్డు రావడంతో మీకు ఫ్రీ కరెంట్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఎట్లా చూస్తాను మరి రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు లక్షలాది రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉందమ్మా అది పార్టీ? ఇది బాగుంది. కాంగ్రెస్ ద్వారా మాకు చాలా మంచిగా ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తున్నాను. హన్మపురం గ్రామం ఎట్లా ఉందండి? ఇప్పుడు గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 2.5 సంవత్సరాలు 6 నెలలుగా మరి కొత్త సర్పంచ్ మీరు కృష్ణ వార్డు గెలిపించుకున్నారు. నెంబర్ నుంచి చాలా బాగా చేస్తుండ్రు. ఇప్పుడు సర్పంచ్ అని ఇంకా బాగా చేస్తుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే. మా మామయ్యకు హెల్త్ బాగాలేకపోతే మంచి ఫండ్స్ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఎంత వచ్చింది? సీఎం రిలీఫ్ ఫండ్ 40,000. ఎట్లా చూస్తాను మీకు 40,000 ఈనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా నిరుపేదలకి ఆరోగ్యపరంగా హాస్పిటల్ ఎమర్జెన్సీ చికిత్సలు చేయించుకుంటే మీకు 40,000 వచ్చింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని నిరుపేదలకు ఇవ్వడం? మంచి పని చేసిన. ఇప్పుడు గ్రామంలో ఎట్లా ఉంది? కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? సర్పంచ్ గారు ఎట్లా చేస్తున్నారు? మంచిగానే ఇస్తారు. కరెంటు ఫ్రీ ఉంది, రోడ్లు మంచిగా చేస్తారు. సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగా నెల నెలకు పింఛన్ వస్తుంది, ఆ రోడ్డు పడుతుంది. సర్పంచ్ వచ్చిన వద్దుగా మళ్ళీ ఇదే సర్పంచ్ రావాలి మాకు. ఎన్ని సంవత్సరాలుగా ఈ రోడ్ గురించి ఎదురు చూసినారు? మేము 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా అంటున్నాం. పాత సర్పంచ్ కూడా వేయలేదు. ఎందుకు పట్టించుకోలే మరి మీ గ్రామాన్ని ఆయన డెవలప్ చేయలే, మాకు ఏం చేయలే. గారు సర్పంచ్ అయినప్పటి నుంచి ఎట్లా జరుగుతున్నాయి ఊర్లో కార్యక్రమాలు? మంచిగానే జరుగుతున్నాయి అన్ని. ఓకే, ఇప్పుడు సన్న బియ్యము ఫ్రీ కరెంట్ ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పాలనలో? మంచిగా ఉంది. ఇప్పుడు చాలా మంది ఇంద్ర మిల్లులు కట్టుకున్నారు, సర్పంచ్ గారు అందరూ వచ్చే విధంగా చేస్తున్నారు, వార్డు మెంబర్లు అందరు కలిసి చేస్తున్నారు కదా. ఎట్లా ఉంది గ్రామం అభివృద్ధి? గ్రామం మంచిగా ఉంది. ఇప్పుడు ఈ సర్పంచ్ వచ్చిన మంచిగా చేస్తారు. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వచ్చినాక ఈ మాకు సిసి రోడ్లు మంచిగా చేసిండు. మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఈ రోడ్? 10 సంవత్సరాలు చేసిన. 10 సంవత్సరాలు చేసినా ఎవరు పట్టించుకోలే. అనిల్ రెడ్డి కుమార్ వచ్చినాక మాకు అభివృద్ధి అయింది. మంచి పనులు చేస్తుండ ఆయన. ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది నీళ్ళకి ఇబ్బంది పడ్డాం సారు. నువ్వు నిజంగా చెప్తున్నా, నేను అన్నిటికి ఇబ్బంది ఉండే. కరెంటు బిల్లుకి ఇబ్బంది ఉండే, నీళ్ళకి ఇబ్బంది ఉండే, తిండికి ఇబ్బంది ఉండే. ఇప్పుడైతే ఆ భగవంతుని పోయినాను నిమ్మలంగా తింటా. అప్పుడు పెంకల ఇల్లు ఉండే సార్, అప్పుడు పెంకల ఇల్లు ఉండే, ఉరిసేది అంత పెంకల ఇంట్లో ఉండేది. ఇక ఇది ఇల్లు ఇచ్చి నుంచి కట్టుకున్నాం, మంచిగా ఉంది. అప్పుడు వర్షాకాలం వస్తే ఎట్లా ఇబ్బంది పడేది మీరు? అంత ఉరిసేది, ఆ ఎండ ఇట్లా ఇంట్లో పడేది. మాకు పిల్లలకి మీకు ఇబ్బంది ఉండే అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మరి? కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంద్రమిల్లు శాంక్షన్ అయింది, మీ సర్పంచ్ గారు అందరు కలిసి కట్టుగా కృషి చేసి మీకు ఇల్లు వచ్చే విధంగా చేసినారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, ఇప్పుడు సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు ఈనాడు కాంగ్రెస్ పాలన పైన హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈనాడు ఇంద్రమిల్లులు కోసం ఎదురు ఇంకా చాలా మంది నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. సో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ఇప్పుడు వచ్చేటటువంటి ఇంద్రమిల్ల ఇల్లు పైన ఆసక్తి చూపుతున్నారు. కొత్త రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, గృహజ్యోతి కానీ ఈనాడు ఫ్రీ బస్ పైన మహిళలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేటటువంటి మహిళా సంఘాల రుణాల ద్వారా కూడా మహిళలు ఆర్థికంగా వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నారు. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ నాగపూరి కృష్ణ సువర్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సర్పంచ్ గా ఈనాడు గ్రామ ప్రజలు గెలిపించుకున్నారు. గ్రామం ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, గ్రామాన్ని ఇంకా వారు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సర్పంచ్ గారు ఎట్లా ఉంది? ఈనాడు మీకు ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. 6 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? మీరు మొదటగా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆపూర్ కృష్ణ సువర్ణ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికి గెలిపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎట్లా చేస్తున్నారమ్మా పనులు? ఎట్లా జరుగుతున్నాయి? గ్రామ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మంచిగా జరుగుతున్నాయి, మంచిగా చేస్తుంది. ఓకే, అంతకుముందు ఎట్లా ఉండి ఇప్పుడు గ్రామం 6 నెలలుగా మీరు సర్పంచ్ అయినప్పటి నుంచి ఏమేమి పనులు చేపించుకుంటూ వస్తున్నారు గ్రామంలో? అప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు సిసి రోడ్లు ఇంతకు ముందుకు మా ఆయన వార్డు మెంబర్ చేసిండు 2 సార్లు. ఇప్పుడు అప్పుడైనా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. 5 ఏళ్ల వరకు అన్ని కంప్లీట్ చేస్తాడు. అంటే జనాలు సంవత్సరంలోనే అన్ని పనులు కావాలన్నట్టుగా చూస్తారు. అట్లా అంతకుముందు సిసి రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ, నీటి సదుపాయాలు ఎట్లా ఉండే? మీరు వచ్చాక ఏ విధంగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు? సర్పంచ్ ఉన్నప్పుడు కొంచెం పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చినాక ఊరిని పట్టించుకుంటున్నాము. ఎప్పుడు కంటిన్యూగా ఊరి మీదనే పెడుతున్నాం. నేను తిరగకుండా కొంచెం మా ఆయన కూడా ఇంట్రెస్ట్ పెట్టి తిరుగుతాడు. ప్రజలు ఏమంటా ఉన్నారమ్మా? మీరు గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా సమస్యలు చెప్తా ఉంటారు కదా, ఆ సమస్యలను ఎట్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎట్లా ఆ సమస్యను పరిష్కరిస్తా ఉన్నారు మీరు? వాళ్ళు బాధలు చెప్పినప్పుడు మేమేం వెనక అడిగేస్తలేము, ముందుకే వేస్తున్నాం, ముందుకు పోతున్నాం. వాళ్ళు ఏది అడిగినా మేము కాదంటలేము, చేస్తామని చెప్తున్నాం. కొంచెం లేట్ అయినా చేసి పెడతాం పనులు అని చెప్పేస్తాం. మీరు గానీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు అందరు ఎట్లా గ్రామం పైన ఎట్లా కృషి చేస్తా ఉన్నారు? అందరు మంచిగానే చేస్తారు. మేము చెప్పినట్టు ఇంటూరు
వార్డ్ మెంబర్లు అందరు మా ఉప సర్పంచ్ గారు అందరు మంచిగా చేస్తారు. ఓకే, మీకు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సర్పంచ్ గా మీ గ్రామం కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజులు వేపిస్తున్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీ సతీమణి గారు సర్పంచ్ గా ఉన్నారు, మీరు గతంలో వార్డు మెంబర్ గా చేసిన, సో రాజకీయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తనకి ఈనాడు మహిళకి అవకాశం రావడం రిజర్వేషన్ లో భాగంగా మీరు తనకి సపోర్ట్ఫుల్ గా ఉండడం ఎట్లా ఉంది? ఈనాడు గ్రామ అభివృద్ధి పాలన, ఈనాడు ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో మీరు సర్పంచ్ గా అవ్వడం ఎట్లా చూస్తున్నారు? ఎట్లా జరుగుతున్నాయి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు? ముఖ్యమంత్రి సహకారంతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. సీసీ రోడ్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఏది అడిగినా ఎమ్మెల్యే గారు కాదనకుండా మనకు అన్నిటిలో అండగా నిలబడి అన్ని పనులు ఇట్లా చేపిస్తుండు. ఏడగలిసిన సమస్యల గురించి అడుగుతా ఉన్నాడు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే చెప్తా ఉన్నాం. కాకుంటే మెల్లమెల్ల చేద్దాం ఒక్కొక్కటి అని చెప్తా ఉన్నాడు. ఇస్తా ఉన్నాడు నిధులు ఇట్లా. ఆయన కాదనకుండా ఇప్పటికి నేను గెలిచి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఇప్పటికీ ఒక 20-25 లక్షల దాకా మనకు ఫండ్స్ పెట్టిండు. గ్రామ సమస్యలు అడుగుతా ఉన్నాడు. వాటర్ సమస్య ఉన్నా కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడు. ఏదైనా బోర్ గిట్ల కావాలంటే బోర్ గిట్లు ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేయించిండు. వాటర్ సమస్య లేకుండా ఉన్నది ఇప్పటికైతే. మనకు హెచ్ఎండి నిధులు ఎంత రావడం జరిగింది? సో వచ్చినటువంటి నిధులను ఏ విధంగా ఉపయోగిస్తూ గ్రామ అభివృద్ధికి చేస్తా ఉన్నారు? హెచ్ఎండి 45 లక్షల దాకా వచ్చినాయి. గ్రామం ఇప్పుడు మనకు చాలా అసలు వాస్తవానికి చాలా గల్లీలు ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోతే ఆయన 45 లక్షలు అప్పుడు పెట్టిండు. మొన్న మళ్ళీ 20-25 దాకా మళ్ళీ పెట్టిండు. మనకు ఎమ్మెల్యే గారు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఈనాడు గ్రామంలో సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లులు రావడం జరిగింది. ఈనాడు కొత్త రేషన్ కార్డులు, రైతులకు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి ఇవన్నీ రావడం జరిగింది. సో ప్రజలు ఏ విధంగా ప్రజాస్పందన ఎట్లా ఉందండి గ్రామంలో? బాగా సంతోషం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందుబాటులో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇట్లా తీసుకుపోతున్నాం కాబట్టి ఆయన ఇలా స్పందిస్తున్నాం కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు దగ్గర 20 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రుణమాఫీ ఇట్లా ఒక 50-60 లక్షల దాకా రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సన్న బియ్యము, రేపు మళ్ళీ కరెంటు, ఫ్రీ కరెంటు ఇవన్నీ మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన ప్రభుత్వానికి అండగా ఉండాలి కాబట్టి గ్రామస్తులు ఇట్లా మనకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇట్లా మీరు తెలుసుకుంటూ ఉంటే మంచి స్పందన ఉంది గ్రామంలో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఈ యొక్క మండలంలో, భువనగిరి మండలం, మీ గ్రామాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నారండి? గ్రామంలో నేను అడుగున ఏడ చెత్త ఉన్నా, ఏడ ప్రాబ్లం ఉన్నా నేను తెల్లారు లేచి గ్రామస్తుల గ్రామం మొత్తం తిరుగుతా కాబట్టి శుభ్రంగా ఉంచాలని నా లక్ష్యం. ఇంకా మీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరు ఎట్లా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు? ఏదైనా సరే గ్రామ సభలు నిర్వహించుకోవడం, సమస్యలను పరిష్కరించడం, సో అధికారుల దృష్టికి తీసి ఎట్లా పనులు ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో? మీరు అందరు సమిష్టిగా ఎట్లా ఉంది వర్క్? ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మాకు పని కావాలి, మాకు పని చేసే వాళ్ళు కావాలని వాళ్ళు పని మీద దృష్టి పెడుతున్నారు. వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సహకారంతో ముందుకు పోతున్నాం మనం. ఇంకా ఎంత మంది ఇందిరా మిల్లులు కావాలని చెప్పేసి గ్రామంలో కోరుకోవడం జరుగుతుంది నిరుపేదలు? మీ గ్రామం ఇంకా 40-50 మంది దాకా అడుగుతారు. పోయినసారి 39 వచ్చిన ఇందిరా మిల్లు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇట్లా ఒక 40-50 దాకా రావాలని మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఇట్లా చెప్పడం జరిగింది. ఓకే అండి, మీరు ఇప్పుడు గ్రామానికి పుట్టి పెరిగినటువంటి గ్రామంలో మీరున్నారు. సో మీ సత్యమణి గారి నాడు సర్పంచ్ గా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. సో గ్రామంలో ముఖ్యంగా ప్రజల పిల్లలు కానీ స్కూల్లో చదువుకునే ప్రాథమిక పాఠశాల కానీ అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి. సో వాటిపైన ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేయడం కానీ, చదువుని డెవలప్మెంట్ చేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి ఎట్లా కృషి చేస్తున్నారు? అవును, ప్రిన్సిపాల్ గిట్లా నేను ఒక వారానికి ఒకసారి మేము పోవడం జరుగుతుంది స్కూల్ కి. వాళ్ళ బియ్యం గిట్లా అన్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఫుడ్ గిట్లా చాలా మంది తినకుంటే ఆడ తింటాటుగా చేసినాం. ఆడ బియ్యం మంచిగా లేకుంటే బియ్యం గిట్లా తెప్పించినాము. రేషన్ గిట్లా వంటలు గిట్లా మంచిగా నీట్గా వడ్డిపిస్తున్నాము. ఆడ గిట్లా ప్రిన్సిపాల్తో ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటున్నాం. ప్రిన్సిపాల్తో సహకారం తీసుకొని ఆమెకి ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటున్నాం. ఆమె ప్రాబ్లం లేకుండా చేస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామానికి మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ప్రజలందరి బాధ్యత, ప్రజల సమస్యలు కానీ, గ్రామ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి మీ భుజాల మీద వేసుకొని గ్రామం డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా ఈనాడు పార్టీలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈనాడు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా. సో ఎట్లా ఉందండి ఈ నిర్ణయాలు, ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. అందరు పార్టీల సపోర్ట్ చేస్తారు. మనం పని చేస్తూ ఉంటాం. వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళకి ఇట్లా మనకేం పెద్ద అంటే అడ్డకాలు వేయకుండా వాళ్ళు సహకరిస్తారు. అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి మనకు. మనము గ్రామంలో సేవ చేస్తా అనే ఒక లక్ష్యంతో వాళ్ళు మనకి ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన్మపురం గ్రామ ప్రజలకు. ఈనాడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చండి. ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్ లో చాలా మంది
గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో గెలిచినాక మరలా మీరు కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి సీనియర్ గా ఉండి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో ఏ విధంగా రావడం జరిగింది? ఈనాడు ప్రజా సంక్షేమ పథకాలు లబ్ధి పొందే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సో ఏ ఉద్దేశంతో రావడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు? పేదవాళ్ళకు ఇందిరా మిల్లులు ఇవ్వడం కానీ, గ్రామంలో ప్రతి సీసీ రోడ్ 100 అనేది ఫండ్స్ పెట్టడం కానీ, రుణమాఫీ కానీ, సన్న బియ్యం కానీ, మన బస్ ఫ్రీ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ చేసుడు వల్లనే అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం జాయిన్ అయ్యడం జరిగింది. దానిలో చేసే పనులు బట్టే మనం జాయిన్ అయ్యడం. ఓకే అండి, వచ్చేటటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతుంది ప్రజా తీర్పు? ఎందుకంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రజలు గుర్తించుకొని ఏ విధంగా స్టెప్ వేసేటటువంటి అవకాశం ఉందంటారు మీ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ? ఎంపీటీసీ మనకే ఈసారి అన్ని స్థానాలకు మనకే అవకాశాలు ఉన్నాయి. గెలిపించే మనకు ధైర్యం కలిపి. ఓకే, సో ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాలు కానీ ఈనాడు గ్రామ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నారు యాజ్ ఏ సర్పంచ్. ఎందుకంటే ఈనాడు మీ గ్రామంలో సర్పంచ్లు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏ విధంగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఇంతకుముందు సర్పంచ్ లెక్క కాకుండా మనం చేసే పని దాన్ని మంచిగా చేయాలని చెప్పి నేను 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిన, ఒక మాట ఇట్లా అనిపించుకోకుండా చేసిన కాబట్టి 3వ సారి నన్ను సర్పంచ్గా గెలిపించారు. గ్రామ ప్రజల్ని వాళ్ళని ఎప్పుడు అందుబాటులో ఉండాలనే నా లక్ష్యం. గ్రామ యువత సపోర్ట్ గానీ అందరి సహకారం ఎట్లా ఉందండి? అవగాహన కార్యక్రమాలు గ్రామంలో జరిపించడం గానీ, గ్రామ ఓటర్ మార్చేలేదు, గ్రామ పెద్దలు, గ్రామ రైతుల సపోర్ట్ అంతా ఎట్లా కోరుకుంటా ఉన్నారు? గ్రామ సభలో ఇట్లా వాళ్ళు సలహాలు చెప్తా ఉన్నారు, ఇట్లా చేసుకో అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నారు. వాళ్ళ సలహాలు బట్టే మనం ముందుకు పోతా ఉన్నాం. గ్రామ యువత ఇట్లా మనకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళకి ఇట్లా కొన్ని జాబులు మనం పెట్టేయాలని చెప్పేసి మన కీతిరెడ్డి ఇట్లా క్యాంప్ పెడితే ఆడికి ఇట్లా తీసుకుపోయినాం. కీతిరెడ్డి మేడం గారు ఇట్లా ఆమె సహకారం ఇట్లా బాగుంది. యూత్ ఇట్లా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే అండి, మీరు గ్రామంలో ఎన్నో సమస్యలను చూస్తుంటారు. సర్పంచ్ గాక నేను పరిష్కరించాలి, మేము మా హయాంలో చేసినామని చెప్పేసి ప్రజలందరికి తెలిసే విధంగా అనుకుంటారు. సో మీరు సర్పంచ్ అయినప్పటి నుంచి ఏ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు గ్రామం? నేను వాటర్ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన. వాటర్ ఇబ్బందులు ఇక్కడ రాగానే ఎమ్మెల్యే గారితో సహకారంతో ఒక బోర్ వేసుకున్నాం, సీసీ రోడ్లు వేయించినాం, 100 డ్రైనేజ్ వేయించినాం. మెయిన్ వాటర్ సమస్య, మన రోడ్లు నీట్నెస్ ఉండాలి, ఎక్కడ ఒక కాగితం ముక్క కనబడొద్దనే నా లక్ష్యం. ఒక నీట్గా ఉండాలి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనుకుంటారు. కానీ ఈనాడు గ్రామ పరిశుభ్రత గానీ, పచ్చదనం పరిశుభ్రత, ఫ్రైడే కార్యక్రమాలు చేయడం. సో ఈనాడు మీ గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఎట్లా అవగాహన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు? గ్రామ ప్రజల ఆరోగ్యాలు కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానిపైన ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళని ఇట్లా వాళ్ళు పొద్దుగాల రాగానే మనం ఈడ వాళ్ళతో మాట్లాడినాకనే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇష్టం ఇట్లా పలానా దగ్గర పోయి ఇడ పోయి ఆడ పోయి చేయమని చెప్తా ఉంటాం. వాళ్ళు గిట్లా మనకు మంచిగా సహకరిస్తారు, మంచిగా చేస్తారు పని గిట్లా సిబ్బంది గిట్లా. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక గ్రామ సర్పంచ్ గా, గ్రామస్తుడుగా, మాజీ వార్డు మెంబర్ గా, ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వ పాలన పైన మీ నిర్ణయం ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆయన ఎప్పుడు ప్రజలకు మేలుకోడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇట్లా బాగా చేస్తుండు. మన ఎమ్మెల్యే గారికి ఇట్లా చాలా బాగా చేస్తుండు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రజల ఇది మనం చూస్తాం. ఈ రోజు హన్మాపూర్ గ్రామంలో ప్రజా సర్వే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ప్రజా స్పందన ఎట్లా ఉంది, సో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళ మనసులో మాట ఎట్లా ఉంది, సో ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, కొత్త రేషన్ కార్డ్స్ కానీ, ఈనాడు గృహజ్యోతి భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పైన ఈనాడు, అదే విధంగా మహిళలకి చూడొచ్చు ఆర్థికంగా సెల్ఫ్ డెవలప్మెంట్ కావడానికి మహిళా సంఘాల ద్వారా ఎట్లా ఉందని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో మనతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ పాల్గొనడం జరిగింది. సో ఖచ్చితంగా సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలు గుర్తించుకొని ఇదే విధంగా ఇంకా కృషి చేసి మరలా వచ్చేటటువంటి 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారే గెలవాలని చెప్పేసి ప్రజలు ఈనాడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈనాడు సర్పంచ్ గారికి, గ్రామ కాంగ్రెస్ నాయకులకి, వార్డు మెంబర్స్ కి, ఉప సర్పంచ్ అందరికి సమిష్టిగా సహకరించి ఈనాడు అందరితో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతాం. సో మనతో పాటు ఈనాడు హన్మాపూర్ గ్రామం గురించి, ప్రజలు లబ్ధి పొందుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం చేసే పాలన ఎట్లా ఉంది? ముఖ్యంగా ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 20-25 మందికి
ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి కోసమనే కేవలం ఆ లెటర్లు ఇచ్చి షోప్ టాప్ చేసి అది చేద్దామని చూసారు. ఆ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోగానే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రాగానే అనిల్ అన్న కూడా గెలవడంతో మనకు ఫస్టే ఇందిరా మిల్లు రాగానే మన హన్మపురం గ్రామానికి మేజర్ గ్రామ పంచాయతీ అని చెప్పి 39 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ఇంకా కూడా కేటాయిస్తున్నాడు కానీ మనకు అప్పుడు లబ్ధిదారులు కొద్దిగా తక్కువ ఉండే. ఎందుకంటే కొంచెం పబ్లిక్ కూడా డౌట్ ఉండే, ఇందిరా మిల్లు ఇవి ఇస్తారా, ఏదైనా సాధ్యం అవుతుందా కాదా అన్న డౌట్లో ఉండే. అట్లా కాకుండా వస్తాయి అని ఇప్పుడు తెలిసింది అందరికీ వస్తాయని. ఇప్పుడు చాలా మంది లబ్ధి కావాలనుకునే వాళ్ళు చాలా మంది. ఈసారి కూడా అనిల్ అన్న పెడదాం కంపల్సరీ. కట్టుకుంటూ ఉన్నప్పుడు మనకే సంతోషం కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు, మనకు కావాల్సింది అదే కదా అనే దాంతో ఇంకేం కావాలో కూడా ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. మన సమస్యలు ఏమున్నాయి, మేజర్ సమస్యలు ఏమంటే చెప్పండి, చేద్దాం, మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి సేవ చేసి మనం జనంలో ఉండాలి ఎప్పుడు అనేది అనిల్ అన్న లక్ష్యం ఉంటుంది. దాంతోనే మేము కూడా ఊర్లో ఏదున్న సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్తూనే ఉంటాం. ఆయన కూడా ఇంకేమైనా కావాలన్నా కూడా ఆయన శక్తికి మించి వర్క్ చేస్తున్నాడు, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాడు. 5 లక్షలు వాళ్ళకి రావడం సహాయార్థకంగా ఈనాడు చాలా మంది వెనక ముందు అవుతా ఉంటారు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు రావడంతో వాళ్ళు ఒక ధైర్యంగా ముందుకెళ్తూ కట్టుకుంటారు. ఏమంటా ఉన్నారని 35 మంది ఈనాడు గ్రామంలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఏ విధంగా సంతోషం వ్యక్తం? చాలా సంతోషిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అసలు సాధ్యమే కాదనుకున్నాము. మాకు ఇల్లు కట్టుకుంటామా, మా జీవితంలో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని మంచి ఇళ్ళల్లో ఉండగలుగుతామా అనే నెరవేరైన ఒక కోరికతో ఉన్నాము. అట్లాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, అనిల్ అన్న గెలవడము చాలా అనుకోనిది ఒకటి మంచి లక్ష్యం. ఇల్లు అనేది మాకు వచ్చింది, ఊహించలేదు అసలు. మంచి పని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ అట్లాగే మనకు ఉచిత బస్సు పెట్టిరు రాగానే 1 వీక్ లోనే ఉచిత బస్సు పెట్టిరు. దానివల్ల మాకు ఒక ఇంటికి ఒక మహిళ బయటకు వెళ్ళాలంటే ఈరోజు ఒక నెల గడవాలంటే ఒక 3-4 వేలు సేఫ్ అవుతున్నాయి కరెంటు. దాని ద్వారా కరెంటు నుంచి మళ్ళీ ఒక 500-600 కరెంటు బిల్లు, సబ్సిడీ గ్యాస్ వస్తుంది 500కు, దాని ద్వారా ఒక కొంచెం బెనిఫిట్. ఇవన్నీ కూడుకుంటే నెలకు ఒక 10-15 వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ప్రతి నెల ఒక కుటుంబానికి అందుతున్నాయి. అది మాకు సంతోషించదగ్గ విషయము. ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి కూడా చాలా మంది సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళు మనం అడగపోయినా చెప్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ అట్లా ఉంది కాబట్టి సంతోషిస్తారు, కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నది చెప్తున్నారు. గ్రామ అధ్యక్షులుగా ఈనాడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ గ్రామ ప్రజలందరూ? ఇప్పుడు 2 సంవత్సరాలలో మనం అనుకున్న దానికన్నా బాగా చేయగలిగింది అనిల్ అన్న. భవిష్యత్తులో కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ 3 సంవత్సరాలు కూడా మనం ఏదైతే ఆశిస్తున్నామో దానికన్నా ఎక్కువే చేయగలుగుతాడు అనే నమ్మకం మాకుంది. బాగా గ్రామస్తులు కూడా నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. మేము అన్న దగ్గర నుంచి ఆ సపోర్ట్ తీసుకొని ఊరిని డెవలప్ చేయగలమని నమ్మకం మాకుంది. ఇప్పుడు సర్పంచ్ కూడా యువకుడు వచ్చింది కాబట్టి మంచి అవగాహన ఉంది ఊరి మీద. ఎక్కడ ఏ సమస్య ఉంది ఏందనేది నిత్యం తెలుసుకొని ఆ సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా అంతా యువకులు అంతా కసితో ఉన్నారు ఊరిని డెవలప్ చేసుకోవాలని. దానికి సపోర్టు సర్పంచ్ ఫస్ట్ ఉండాలి కాబట్టి ప్రథమ మధురాలుగా ఉంటది. ఆమె కూడా మేము అందరం సపోర్ట్ చేస్తాం. ఊరు యువత కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసీలు ముందు ఇప్పించిన ఒక 5 లక్షల వరకు 10 లక్షల వరకు అది చేసినాము. మళ్ళీ ఎల్ఓసీలు చెక్కులు ఇచ్చినవి కాకుండా మళ్ళా ఈ పేషెంట్లకు వచ్చేటి తర్వాత పేషెంట్కు వచ్చే డబ్బులు కూడా ఒక 20-25 లక్షల వరకు అవి కూడా చాలా మందికి చేయడం జరిగింది. అలా అట్లే ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా చాలా మందికి అయింది. ఇప్పుడు ఫస్ట్ మా సర్పంచ్ గారు తీసుకున్న మంచి కార్యక్రమం ఏంటంటే గెలవగానే కుర్మగూడెం దూరం ఉంటుంది, అది దానికి రేషన్ అనేది ఇక్కడే రావాల్సి వచ్చేది. 2 కిలోమీటర్లు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవాల్సి వచ్చేది. అదొకటి మంచి కార్యక్రమం చేసిండు ఊళ్ళో. అది దాంతో మంచి స్పందన వచ్చింది. అది మంచి పని చేసిన ఒకటి. పింఛన్లది కూడా ముసలుల కోసం అడిగి పోయి ఇప్పించాలని కొంచెం చెప్తున్నారు. అది కూడా త్వరలోనే చేస్తారని ఆశిస్తున్నాం సర్పంచ్ గారు. అట్లా అవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మంచికి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు జనము. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది కాబట్టి జనం అంతా సపోర్ట్ ఉంటారు. ఇంకో 10 ఏళ్ల వరకు రేవంత్ అన్న అన్నట్టుగా 10 ఏళ్ల వరకు నేనే ఉంటాను అనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. కుమ్మం అనిల్ కుమార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనిల్ అన్న ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు తీసుకొని చేస్తున్నాడు. గ్రామాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది నాయకులది సపోర్టు ఏ సమస్యలు అవుతున్నాయో ఊర్లలో మేజర్ గా అవన్నీ తీసుకొని అడిగి మరీ తెలుసుకొని అవి నెరవేర్చడానికి ఆయన వంతుగా కృషి చేస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఆయనతో మేము కూడా చేయించుకోగలుగుతాం. ఆయన గురించి మేము పాటుపడడం కాబట్టి మా గురించి కూడా ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. హన్మాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గారు ఉన్నారు. సో ఉప సర్పంచ్ గా ఉండి ఈనాడు అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి పైన కృషి చేసినట్టుగా చూడొచ్చు. ఈనాడు గ్రామం గతంలో ఎట్లా ఉంది, అభివృద్ధికి నోచుకోక 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఈనాడు ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలిపించిన ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈనాడు
వారి యొక్క హయాంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగడం, ఇందిరా మిల్లులు రావడం, కొత్త రేషన్ కార్డ్స్ రావడం ఈనాడు ఉన్నటువంటి నాయకులకు కూడా చాలా సంతోషంగా మనం చూసుకోవచ్చు. సో ఉప సర్పంచ్ గారు మనతో పాటు అన్నగారు, చెప్పండి ఎట్లా ఉంది ఈనాడు గ్రామంలో కార్యక్రమాల పైన కానీ ఈనాడు ప్రజాస్పందన ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క కార్యక్రమాల పైన? ముఖ్యంగా హన్మపురం గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని గెలిపించినందుకు. మరియు మా కుమ్ము అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయం అనుకోవచ్చు, దీంట్లో ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకటి కూడా రాలేదు. ఇప్పుడు 39 ఇచ్చినారు మాకు. ప్లస్ లేడీస్ కూడా ఏంటంటే ఆటోలకు పోయి ఖర్చు బాగా అయ్యేది. దానివల్ల ఫ్రీ బస్సు పెట్టే వరకల్లా వాళ్ళకు అదొకటి బెనిఫిట్. ఉచిత కరెంటు ప్లస్ ఇప్పుడు అండర్ డ్రైనేజ్ వర్క్ కూడా మా దగ్గర ఇంకా ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. అది కూడా సీసీ రోడ్లు కూడా చేస్తున్నాము. ఇంకా కొద్దిగా ఏంటంటే పబ్లిక్ కొద్దిగా ఇంకా ఇందిరమ్మ ఇండ్లే మాకు కొద్దిగా ఎక్కువ కావాలన్నట్టుగా కోరుకున్నారు. ఆ విషయం కూడా మా అనిల్ కుమార్ రెడ్డి నాకు చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్పందించి కొద్దిగా మీ వరకు ఇద్దామని చెప్పడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు గ్రామంలో ముఖ్యంగా సమస్యలు ఎక్కడ ప్రతి గ్రామంలో ఉంటూ ఉంటాయి, ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు, సో ఇల్లులు పెరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈనాడు ఇంకా గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడు కొద్దిగా లైట్లు అంటే స్తంభాలు తక్కువ ఉండే, అంతే కొద్దిగా కొన్ని ఇది చివరి విలేజ్ ఏమంటారు ఇండ్ల సైడ్ లేకుండే, అక్కడ కూడా స్తంభాలు వేసి మేము కరెంట్ లైన్ కూడా వేపించి లైట్లు కూడా వేపిస్తున్నాము. కొద్దిగా ఏంటంటే లైట్స్ అనేది కూడా కంపల్సరీ ఉండాలని చెప్పి. మండలంలో మరి ఇంకా మీ గ్రామాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలంటే ఎట్లా సమిష్టిగా వర్క్ ఎట్లా చేస్తున్నారు మీరు? విలేజ్ లో వచ్చేసి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ గారు కూడా కానీ గ్రామ శాఖ కానీ పార్టీలకు అతీతంగా అందరూ గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఏమైనా సమస్యల మీద కూడా వచ్చి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఈ శ్మశాన వాటిక కూడా కొద్దిగా బాగాలేకుండా అంతకుముందు బీఆర్ఎస్ టైంలో అది దాన్ని కూడా మేము సీసీ రోడ్ ఓపించి దాన్ని మంచిగా చేపించాం. ఇంకా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారండి యాజ్ ఏ ఉప సర్పంచ్ గా? గ్రామ పరిశుభ్రత, గ్రామ డెవలప్మెంట్ గా ఈనాడు గ్రామ ప్రజల సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా అందరికి కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది వర్క్. సో ఏం మెసేజ్ ఇవ్వాలనుకో గ్రామ ప్రజలు? మీరందరూ మంచి సహకరిస్తే మీకు సంబంధించిన పనులని మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. హన్మపురం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా 3వ వార్డు గ్రామ ప్రజలకి, 3వ వార్డు కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మా యొక్క ప్రజాపాలన, ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా ప్రత్యేకంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి పర్యవేక్షణలో, సర్పంచ్ గారి పర్యవేక్షణలో సీసీ రోడ్లు కానివ్వండి, అండర్ డ్రైనేజ్ కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, అన్ని విధాలుగా గ్రామ పరిశుభ్రత, శుభ్రత మీద బ్రహ్మాండంగా పాలన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి యొక్క ప్రతి ఒక్కరి వృద్ధులు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ వీటికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ వాళ్ళకి ఆ వార్డులో మా యొక్క పనితీరుని ముందుకు తీసుకెళ్తున్నాం. పింఛన్ల అప్లికేషన్స్, రేషన్ కార్డుల అప్లికేషన్లు మా వార్డుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేము దృష్టి సారించి మేము ముందుకెళ్తున్నాం. ఏమంటున్నారన్న, ఇన్ని పనులు చేపించుకుంటూ మీరు వెళ్తా ఉన్నారు, గతంలో పట్టించుకోక అధికారుల చుట్టూ తిరగడం కానీ, నాయకుల చుట్టూ తిరిగినా పనులు కాకపోయేది, చెప్పుల కూడా అధికార భవనాలకు పోతే పనులు కాకపోయేది. సో ఇప్పుడు ఎట్లా ఉందన్న మీ హయాంలో మీరందరు కలిసికట్టుగా ప్రతినిత్యం ఈనాడు గ్రామ ప్రజల కోసం కృషి చేస్తున్నారు, ఇన్ని పనులు జరుగుతున్నాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా యొక్క హన్మపురం సంబంధించి మాత్రము మా యొక్క పాలక వర్గం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడికక్కడనే వారి దగ్గరికి వెళ్ళి పింఛన్దారుల అప్లికేషన్స్ కానీ, ఇంకేదైనా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వారి యొక్క సమస్యని కనుక్కొని మేము ఆ విధంగా పరిష్కరించడానికి ముందుకెళ్తున్నాము. ఇంత ముందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగినా కూడా పనులు కాకపోయేది. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా ఊరికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా లబ్ధిదారులు పొందినట్టుగా దాఖలాలు లేవు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు సంక్షేమాలు విషయంలో కానీ, రేషన్ విషయంలో కానీ, సన్నబియ్యము కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ ఈ విధంగా లబ్ధి పొందుతున్న ప్రజలు వారి యొక్క ఒక నెలవారీ ఖర్చులలో ఒక 10 నుంచి 15 వేల రూపాయలు బస్సు ద్వారా కానీ, కరెంటు ద్వారా కానీ, సన్నబియ్యం ద్వారా కానీ వాళ్ళకి కొంత అమౌంట్ మిగిలిన వేరే ఇంకా కిరాణా జనరల్ స్టోర్లు కానీ ఇంకా వేరే విధంగా వాళ్ళు డబ్బులు వాడుకునే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మా యొక్క ప్రియతమ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. మేమేది సమస్యలు చూపించినా కానీ కూడా వెంటనే స్పందించి వారి యొక్క ఏమంటారు సహకారం అందిస్తున్నారు. మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే గారు భారీ మెజారిటీతో మళ్ళా
గెలుస్తారని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా మీరందరూ చూసినారు. మనం ఇప్పుడు విలేజ్ మొత్తం తిరిగి చూసినాము. ప్రతి ఒక్క ఇందిరా మిల్లు కానీ వారికి సంక్షేమాలు ప్రతి ఒక్కటి చూస్తుంటే మళ్ళీ కుమారెడ్డి గారి రావాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మా యొక్క హన్మపురం గ్రామ ప్రజలలో నెక్స్ట్ రాబోయే ఎంపీటీ స్థానాన్ని కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్తుందని చెప్పి గ్రామ ప్రజల యొక్క సూచనలు మీరు కూడా చూసినారు. ఆ విధంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అనేది ప్రజలకే ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పి ప్రత్యేకంగా నిరూపిస్తున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కానీ అనిల్కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మా సర్పంచ్ గారు కూడా గతంలో ఎంతో మంది సర్పంచ్లు వారి యొక్క స్థానికంగా ఉండొచ్చు, స్థానికంగా ఇతరంగా ఉండొచ్చు. అట్లా మనోడు పొద్దుగానే సర్పంచ్ గారు పొద్దున్నే లేచి విలేజ్ గల్లీ తిరిగి సమస్యలు ఏమున్నాయి, శుభ్రత కానీ, మున్సిపల్ సిబ్బందితో కరెక్ట్ గా పనిచేయించడం కానీ, వాటర్ సిబ్బంది కానీ అవన్నీ ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.